లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దే చోడ్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్, జాంపేట ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జి రాజీవ్ గాంధీ, ప్రోగ్రామ్ ఇన్ఛార్జి మనీష్ తివారీ, పిసిసి సభ్యుడు బోడ వెంకట్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ హాజరు కాగా చింతాడ వెంకటేశ్వర, కొవ్వూరి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జాంపేటలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం భారీగా తరలివచ్చిన ఎన్ఎస్యుఐ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని రాజీవ్ గాంధీ తెలిపారు. ఈసీని బీజేపీ తన జేబు సంస్థగా మార్చుకుని సామాన్యుల ఓట్లు తొలగించి బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. ఎన్ఎస్యుఐ నాయకులు వేముల శ్రీనివాస్, నరాల సాయి, నందకిషోర్, పెనుగొండ పవన్, కార్తీక్, షమి, పోసి కుమార్, సంపత్, కాంగ్రెస్ నాయకులు ఇజ్జరౌతు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. In order to protect the democracy of our country, today the Election Commission of India, which is an autonomous body, is no more an autonomous body now. The Election Commission of India is acting, is behaving like a frontal wing of BJP. Recently in Bangalore, in Mahadevapura Assembly, there were 1 lakh fake voters. More than 1 lakh voters, fake voters were added. Recently, leader of opposition, our leader Shri Rahul Gandhi ji exposed the vote theft with concrete evidence. So on behalf of NSY, we are carrying this campaign. It's a responsibility of every citizen in the country to stand up against this vote show. Recently in Bihar, the Election Commission of India removed 65 lakh voters without any transparency. ఓట్ల దొంగతనం జరుగుతుంది. లక్షలాది ఓట్లు లేని వాళ్ళు, అక్కడ కాని వాళ్ళతో ఒకే ఇంట్లో వందల కొద్ది వేల ఓట్లు తయారు చేసి వాళ్ళ అధికార పార్టీ ఆ ఓట్లన్నీ తమ ఓట్లుగా మంచుకునే ప్రయత్నం చేస్తుంటే ఒంటి చేతితో ఆ కుట్రను అడ్డుకునే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టి ఇవాళ బీహార్ రాష్ట్రంలో మీరు చూస్తే జన ప్రభంజనం, జన సునామీని సృష్టిస్తూ రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు. ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ రాజమండ్రిలో ఎన్ఎస్యుఐ తారకేష్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ సభ్యులు, స్టూడెంట్స్ అందరికీ ఆధ్వర్యంలో ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మేము అందరం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తాం. ఈ కార్యక్రమం మీద నిరసన కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని కూడా ఎన్ఎస్యుఐ ద్వారా రాష్ట్రానికి పిలవాలని చెప్పి మీ అంతర్ముఖంగా మేము కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి అయిన రాజీవ్ గాంధీ గారు, అలాగే హంపత్ రంగ కార్యక్రమానికి సంబంధించి మనోజ్ గారు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా పర్యటన భాగంగా రాజమండ్రి రావడం జరిగింది. ఆయనకి ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరం ఘనంగా స్వాగతం కలవడం జరిగింది. అలాగే మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఈరోజు రావడం జరిగింది. మేమంతా కూడా ఒకటే చెప్తామండి, స్టూడెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ఎస్యుఐ వెంటనే వెళ్ళి ఆ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని, అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమన్నా సరే మేము ఫైట్ చేస్తున్నా తెప్పిస్తామని, అలాగే మా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే. ఎన్ఎస్యుఐ దేశవ్యాప్తంగా యువత బయలుదేరింది. రాహుల్ గాంధీ గారికి అండగా ఈ ఓట్ చోరీ గురించి అన్ని వెలికి తీస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ గా ఎన్ఎస్యుఐ ఈ రోజు కథ దొక్కింది. ఇవాళ రాజమండ్రి నగరం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ నాయకులు, లోకల్ నాయకులు, విద్యార్థులు ఎన్ఎస్యుఐ తరఫున అందరూ పాల్గొని ఈ ఓట్ చోరీ తేల్చాల్సిందే, మోడీ గట్టి దిగాల్సిందే అనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆ దొంగ ఓటు తేల్చినట్లయితే దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళన చేస్తామని చెప్పేసి బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను వెలికి తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని, ఎలక్షన్స్లో అవకతవకలు జరిగాయని ఆయన ఘంటాపథంగా సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈసీ పరిపూర్ణంగా కరెక్ట్గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా
వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ ఓట్ చోర్ కార్యక్రమము ఓట్ చోర్ గద్దె చోర్